వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. చిక్కటి గ్రేవీతో, పల్లెటూరి సువాసనతో కుక్కర్లో చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ పొడి వేయటం వల్లే ఈ మష్రూమ్ గ్రేవీకి చిక్కదనంతో పాటు మంచి రుచి కూడా వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా మా అమ్మమ్మ చేసే ఈ చిక్కటి గ్రేవీతో కూడిన పుట్టగొడుగుల పులుసుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఈ పుట్టగొడుగుల పులుసు తయారు చేసుకోవటానికి ఇక్కడ పుట్టగొడుగుల్ని నీళ్ళల్లో వేసేసి ఒక పావు గంట పక్కన పెట్టేస్తే వాటికి ఉన్న మట్టి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఇలాంటి బాక్సుల్లో దొరికే పుట్టగొడుగుల్ని 3 బాక్సులు ఈ కూర తయారీకి వాడాను. పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. కూర తయారీ కోసం మందపాటి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేడెక్కించుకున్న తర్వాత కరివేపాకు ఒక రెమ్మ, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఉల్లిపాయల్ని లైట్గా వేపుకోండి. అవి వేగే లోపల పుట్టగొడుగుల్ని ఒక్కొక్క దాన్ని 2 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కూరకి 4-5 చిన్న టమాటాలు సరిపోతాయి. అదే పెద్దవైతే 2 సరిపోతాయండి. ఉల్లిపాయలు వేగినట్టుగా కనపడుతున్నాయి. మళ్ళీ ఒకసారి దీన్నంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్న పుట్టగొడుగులను వేసి టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసేసి ఉల్లిపాయలు పుట్టగొడుగులు బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరటతో మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికిస్తే పుట్టగొడుగుల్లో నీళ్ళు అనేవి ఊరాయి. ఈ నీళ్లు అన్నీ కూడా దాదాపుగా ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించుకోవాలి. కాబట్టి దీని మీద మూత పెట్టేసేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ లోపల దీనికి ఒక పల్లెటూరి మసాలాని తయారు చేసుకుందాం. దాని గురించి ఒక పాన్లో 3 స్పూన్ల ధనియాలు వేసి స్లో ఫ్లేమ్లో 3 నిమిషాలు వేపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్యం కూడా దీంట్లో వేసేసేయండి. ఈ 2 కలగలిసి మంచి సువాసన వచ్చి బియ్యం రంగు మారి తెల్లగా అయ్యే వరకు కూడా దీన్నంతా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, బియ్యము ఇలా వస్తే ఇవి పర్ఫెక్ట్గా వేగినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని దీంట్లో వేసేసుకోండి. అలాగే అరచిప్పలో సగం వరకు ఎండు కొబ్బరి తీసుకొని ముక్కలుగా తరిగి దీంట్లో వేసుకోండి. అంటే ఒక 3 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. వీటన్నిటిని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోవడమే. ఇలా తయారైన మసాలాని ఒక గాజు సీసాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడి కూరలో ఎప్పుడు వేయాలో తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే పుట్టగొడుగులు ఉడికాయేమో చూద్దాము. ఇవి రంగు మారి నీళ్లు కూడా దాదాపుగా తగ్గి కొంచెం ఉడికినట్టుగా కనపడుతున్నాయి. తరిగిన టమాటో ముక్కల్ని దీంట్లో వేసి 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఎండు కారాన్ని వేసేసి టమాటా కారం కూరలో కలిసే విధంగా గెరిటతో బాగా కలుపుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక 20 వరకు జీడిపప్పు పొలుకుల్ని దీంట్లో వేసేసేయండి. ఇవి పూర్తిగా ఆప్షనల్. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమని నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేయచ్చు, లేకపోతే అవసరం లేదు. టమాటాని వీడియోలో చూపించిన విధంగా గెరిటతో స్మాష్ చేసుకొని మూత పెట్టి సిమ్లో 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకున్నారంటే టమాటా అనేది మెత్తబడిపోయి పుట్టగొడుగుల్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 పెద్ద మంచినీళ్ళ గ్లాసులు నీళ్లు వేయండి. అంటే ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని వేసేసి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని పెద్ద మంట మీద ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత కుక్కర్ని లాక్ చేసేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాయంటే ఈ పుట్టగొడుగుల కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చి విజిల్ పూర్తిగా వదిలిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ సపరేట్ అయి కనపడుతుంది. అంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ కర్రీలో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని 2 టేబుల్ స్పూన్ల నిండుగా వేసేసేయండి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా దీంట్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని
హై ఫ్లేమ్లో దీన్ని ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే గ్రేవీ చిక్కబడుతుంది, కూర కూడా దగ్గర పడుతుంది. కూర మీరు ఇంకొంచెం చిక్కగా తినాలి అనుకుంటే ఇంకొంచెం పొడిని దీంట్లో వేసుకోవచ్చు. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది, గ్రేవీ కూడా చిక్కబడింది. ఇంకా లాస్ట్గా దీంట్లో ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను కూడా వేసేసి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ కూరకి బాగా పట్టే విధంగా 2 నిమిషాలు ఉడికించుకుంటే చపాతీ, బగారా రైస్, అన్నానికి కాంబినేషన్గా అదిరిపోయే పల్లెటూరి స్టైల్ పుట్టగొడుగు పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.